ప్రభా ఇండిపెండెన్స్ డే సందర్భంగా నాయన ప్రభా ఈరోజు ఎల్ షదాయికి నాయన మీరు నడిపించిన విధానము కొరకై మీకు వందనాలు నాయన. ప్రభా కూడి వచ్చినటువంటి యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా హైదరాబాద్ నుంచి నాయన ప్రాంకులను కూడా మీరు నడిపిస్తూ వచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు నాయన. ప్రభా ఉదయకాల సెక్షన్లో నాయన సహాయపడుతూ వచ్చారు. ప్రభా అదేవిధంగా నాయన మధ్యాహ్నంలో నాయన ప్రభా భోజనంలో కూడా సహాయపడుతూ వచ్చారు. ప్రభా అదేవిధంగా క్విజ్లో కూడా తోడే ఉంటూ వచ్చారు. ప్రభా అదేవిధంగా నాయన ప్రభా నీ ప్రియులను ప్రభా సాక్ష్యం చెప్పబోతూ ఉండగా ప్రభా సాక్ష్యం ద్వారా ప్రభా వచ్చినటువంటి యవనస్తుల ద్వారా మీరు మాట్లాడుతూ రమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనకు హాఫ్ అన్ అవర్ సాక్షి వింటాము. మంచిది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట చేరికూడి వచ్చినటువంటి ప్రియులందరికీ శుభాభివందనాలు. ప్రియులరా, మొదటిగా నా సాక్ష్యం వినబోక మునుపు ఒక మాటను చదువుకొని ఆ తదనంతరం నా సాక్ష్యాన్ని మీకు వినిపించదలిచిన వాడినై ఉన్నాను. ప్రభు నాకు దయచేసినటువంటి సాక్ష్యాన్ని, ఆయన నాలో కలుగచేసిన రక్షణను మీకు వివరించుటకు ఇష్టపడుతున్నాను. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాన్ రాసినటువంటి మొదటి అధ్యాయము మొదటి వచనం రెండవ వచనాన్ని కలిసి బిగ్గరగా చదువుకునే వారంగా ఉంటాం. నాతో పాటు కలిసి చదవాల్సిందిగా ప్రభు నామపేట మనవి చేస్తున్నాను. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. దేనిని తెలియపరుచున్నాము? జీవమును గురించి, నిత్య జీవమును గురించి తెలియపరుస్తున్నాం. ప్రియులరా, మొట్టమొదటిగా నా కుటుంబ వ్యవస్థ, అంటే కుటుంబంలో మొట్టమొదటిగా ఎవరు రక్షింపబడినారు, ఏ విధంగా ప్రభు యొద్దకు మేము నడిపింపబడ్డామో కొద్ది మాటలు, నాకు ఒక 30 నిమిషాలు సమయాన్ని ఇచ్చారు. ఈ 30 నిమిషాలలోనే క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నట్టుకు ఇష్టపడుతున్నాను. మేము మా యొక్క స్వగ్రామం వచ్చేసరికి ఎన్టీఆర్ డిస్టిక్ వచ్చువాయి మండలము, కాకరవాయి గ్రామము. మా గ్రామము కాకరవాయి గ్రామము. ఆ గ్రామంలో అమ్మ మొట్టమొదటిగా మా తల్లిగారు మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధికి నడిపింపబడుతూ వచ్చారు. వారు అనారోగ్య సమస్యలు గుండా వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన, అంటే మేము హైందవ కుటుంబం నుంచి వచ్చాము గనక, అంటే ఇక్కడ ఒకవేళ ఓసి కమ్మ అంటే తెలిసే ఉండొచ్చు, హైందవ కుటుంబం నుంచి వచ్చాం. అయితే ఈ హైందవ కుటుంబంలో పెరిగినటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రతిదానికి కూడా మూఢత్వమును అజ్ఞానముతో నిండుకున్నవి ఉంటాయి. కాబట్టి మా అమ్మగారికి వచ్చినటువంటి బలహీనతలను బట్టి నీకు దయ్యం పట్టింది, లేకపోతే నీ మీద ఎవరో ఒకరు శాతబడి చేశారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, వీరి దగ్గరికి వెళ్ళాలని అనేక మార్లు తిప్పుతూ వచ్చారు. అదేవిధంగా భూత వైద్యుల దగ్గరకు కూడా వెళ్తూ వచ్చింది ఎన్నో మార్లు. అయితే ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని విధాలుగా ఆమె జరిగిస్తూ వచ్చినప్పటికీ ఆమెకి స్వస్థత అన్నది లేదు. అయితే ఒకనొక రోజున దేవుని సేవకులు మా ఇంటికి వచ్చి, అమ్మా నీవు దేవుని నమ్ముకో, దేవుని సన్నిధికి రా, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. కనుక ఆ విధంగా ఆమె విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వస్తూ ఉండగా ప్రియులరా, దేవుడు అద్భుతంగా ఆమెను స్వస్థపరుస్తూ వచ్చాడండి. అలా స్వస్థపరుస్తూ వచ్చిన తర్వాత నాన్నగారేమో దేవుణ్ణి అంగీకరించలేదు, దేవుణ్ణి తెలుసుకోలేదు. ఎలా అంటే అమ్మేమో దేవుని సన్నిధికి వెళ్ళేది, నానేమో అయ్యప్ప మాలలు,
ఏమాలండి? అయ్యప్ప మాలలు 40 రోజులు యొక్క నిష్టలు నిబంధనలు ఉంటూ వచ్చేవారు. అలా వస్తూ ఉండగా నాన్ననేవాడు, ఏమా ఒకే ఇంట్లో 2 కుంపట్లు అవసరమా? ఒకే ఇంట్లో ఏంటండి 2 కుంపట్లు అవసరం అని చెప్పి చెబుతూ వచ్చేవారు. అదేవిధంగా అమ్మ అనేది నేను దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను స్వస్థతపరచబడ్డాను, ఆయనే నిజమైన దేవుడు, కాబట్టి ఆయన సన్నిధికే నేను వెళ్తాను, ఒకవేళ నీకు ఇష్టమైతే ఇష్టమైంది, లేకపోతే లేదు, నేను సన్నిధికి వెళ్తానని చెప్పేసి ఆమె వెళ్తూ వచ్చేది. అయితే ప్రతిరోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు నాన్నగారు పెడుతూనే వచ్చేవారు. ఆయనేమో త్రాగేసి ఇష్టానుసారంగా లోకానుసారంగా ఆయన జీవిస్తూ వచ్చేవాడు. ఆమె మాత్రము ఆమె పొందినటువంటి విశ్వాసాన్ని కోల్పోనక కొనసాగుతూ వచ్చింది. అలా కొనసాగుతూ వచ్చిన కొంత సమయానికి, కొన్ని రోజులకి ప్రియులరా, భార్యాభర్తల మధ్య ఏమవుతూ వచ్చిందంటే విడిపోయే విధంగా ఇద్దరు కూడా ఒక 7 నెలల పాటు విడిపోయి జీవించారు. 7 నెలల పాటు ఎలా జీవించారండి? విడిపోయి జీవిస్తూ వచ్చారు. నానేమో అంటాడు, నువ్వు నాకు అవసరం లేదు, అమ్మ అంటుంది నువ్వు నాకు అవసరం లేదని విడిపోతూ వచ్చారు. అయితే ఆ సమయంలో నేను ప్రియులరా శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలసలో ఆనాటి పరిస్థితులను బట్టి, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, ఆనాటి పరిస్థితులను బట్టి మా మామయ్య గారు చెప్పారు, అరే మీ నాన్న చూస్తేనేమో తాగుబోతుడుగా ఉన్నాడు, తిరిగిపోతాడుగా ఉన్నాడు, కుటుంబ బాధ్యతలు ఏమీ పట్టించుకోవట్లేదు, అదేవిధంగా నీకు ఒక తమ్ముడు ఉన్నాడు, అదేవిధంగా నీ తమ్ముడు పోషింపబడాలి అంటే నీవు కష్టపడాలి. నువ్వేం చేయాలి? కష్టపడాలి. నీవు నాకు తెలిసినటువంటి స్నేహితుల యొద్దకు నిన్ను పంపిస్తాను, వెళ్ళు అని చెప్పేసి చెబుతూ వచ్చినప్పుడు నేను శ్రీకాకుళం జిల్లా 2014వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో మార్కెటింగ్ ఫీల్డ్లో నేను ఉంటూ వచ్చాను. ఆ 2014 నుంచి 2016 వరకు కూడా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోనే మార్కెటింగ్ ఫీల్డ్లో నేను గడుపుతూ వచ్చాను ప్రియులారా. అయితే అలా గడుపుతూ వచ్చిన ఆ సమయాలలో అనేకమైన కష్టాలు, వాటితో పాటు ప్రియ స్నేహితులారా, విపరీతమైనటువంటి పాపమునకు అలవాటు పడిపోతూ వచ్చాను. ఎలా అంటే కంటితో పాపము, హృదయంలో పాపము, మాటల్లో పాపము, చేష్టల్లో పాపము, ఇష్టానుసారంగా నేను జీవిస్తూ వచ్చేవాడిని. అయితే ఈ కష్టాలు, ఈ కన్నీరులు, ఈ బాధలు, ఈ ఇరుకులన్నీ కూడా పోవాలి అంటే ఎలా? ఏంటండి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఈ శ్రమలు ఇవన్నీ పోవాలంటే ఎలా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండగా నేను వెళ్ళేటటువంటి సారు ఎవరంటే హిందూ. అయితే ఆయన అన్నాడు, ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండి నీవు గనక ప్రదక్షిణలు చేసినట్లయితే నీ కష్టాలన్నీ తీరుతాయి, ఏమైపోతాయి? తీరతాయి అని చెబుతూ వచ్చిన ఆ సందర్భంలో నేను వెళ్తూ వచ్చాను, గిరగిరా తిరుగుతున్నాను, కొబ్బరికాయ కొడుతున్నాను, కానీ ప్రయోజనం ఏమీ లేదు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి గుడికి వెళ్తూ వచ్చానండి. పుణ్యక్షేత్రాలు అంటారు కదా, పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ వచ్చాను, కానీ ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. అయితే ఇలా ఉండగా ప్రియ స్నేహితులారా, ఒకనొక రోజు మా అమ్మగారు నాకు ఫోన్ చేసి చెబుతూ వచ్చారు, అయ్యా నాన్న మార్పు చెందాడు. నాన్న ఏం చేయబడ్డాడంటండి? మార్పు చెందాడు. ఆయన కలిసి ఇద్దరము కలిసి ఏం చేయాలనుకుంటున్నామంటే దేవుని యొక్క రక్షణలోనికి నేను వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదేవిధంగా నా ఆశ, నా కోరిక, మొదటి దినం నుంచి కూడా నా ఆశ, నా కోరిక ఏమిటంటే, ప్రభువా నేనొక్కదాన్ని రక్షింపబడటం కాదు, నాకైతే స్వస్థత ఇచ్చావు, బాగానే ఉంది, నేనును నా భర్త ఇద్దరమును కూడా రక్షణ పొందాలి అని చెప్పేసి ఆశతో ఆమె ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఒకనొక దినం నాకు ఫోన్ చేసి చెబుతూ వచ్చింది, అయ్యా నాన్న కూడా దేవుని యొక్క మాటకు ఆయన్ని ఆకర్షించింది. ఆ మాటను పట్టుకొని ఈరోజు తండ్రి గారును నేను ఇద్దరమును కూడా కలిసి మేమిద్దరమును కూడా ప్రభు యొక్క రక్షణ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం అన్నప్పుడు నేనంటూ వచ్చాను. ఎందుకంటే ప్రభువుని గురించి తెలియదు. నేనంతయును కూడా ఎలా ఉన్నానంటే, పాపముల చేత, అపరాధముల చేత చిక్కబడిన వాడినై లోకములో ఉన్నాను, అదేవిధంగా విగ్రహారాధికుడిగా ఉన్నాను. కనుక నేనేమంటూ వచ్చానంటే, మీరు నా దృష్టిలో
చనిపోయిన వారు. మీరు నా దృష్టిలో ఏమైపోయారు? ఎందుకని అయిపోయారు అంటే, మీరు నమ్మేటటువంటి దేవుడు ఎవరు? అల్పుడు, అయోగ్యుడు, అనర్హుడైనటువంటి వారు నమ్ముకునేటటువంటి దేవుని మీరు నమ్ముకుంటున్నారు. మీరు నా దృష్టిలో బ్రతికి ఉన్నవారు కారు. కాబట్టి మీరు నా దృష్టిలో చనిపోయారు. ఇక నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయొద్దు, ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ఫోన్ చేయొద్దు అంటూ వచ్చాను. అలా అంటూ వచ్చిన ఆ సందర్భంలో ప్రియులారా, సరే నీ ఇష్టం బాబు, దేవుడైతే మరలా నిన్ను రక్షిస్తాడు, నేను పట్టుకున్నాను గాక అని చెప్పి ప్రేమపూర్వకంతో ఫోన్ పెట్టేస్తూ వచ్చింది. పెట్టేసిన తర్వాత ప్రియులారా, అదే శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్నప్పుడు ఆమ్దాల్స్లో ప్రియులారా కిడ్నీలో స్టోన్ వచ్చింది. కిడ్నీలో ఏం పడిందండి? స్టోన్ వచ్చింది. స్టోన్ వచ్చిన ఆ సందర్భంలో ప్రియులారా మా యజమాని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత ప్రియ స్నేహితులారా, వారు ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలన్నారు. ఏం చేయాలన్నారండి? ఆపరేషన్ చేయాలన్నారు. అయితే ఆనాటికి వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నాకు ఓన్లీ ఒక ఇంజెక్షన్ చేయించి మందులు ఇచ్చి పంపిస్తూ వచ్చారు. పంపిస్తూ వచ్చిన తర్వాత నా తండ్రికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, తల్లిదండ్రులుగా మేం కావాలా లేకపోతే వారు కావాలా అని అడిగినప్పుడు, తల్లిదండ్రులుగా మీరే కావాలని వెళ్తూ వచ్చినప్పుడు డిసెంబర్ 25 2016 అంటే నేను డిసెంబర్ 24 2016 మా గ్రామానికి వెళ్ళాను. డిసెంబర్ 25 2016వ తారీఖున ప్రియులరా ఒక వ్యక్తి, అన్యుల నుంచి రక్షింపబడిన ఒక వ్యక్తి నిలవబడి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అయితే ప్రతి డిసెంబర్ 25కి నేను మందిరానికి వెళ్తాను. ప్రతి డిసెంబర్ 25కి ఎక్కడికి వెళ్తాను? మందిరానికి వెళ్తాను. ఎందుకు వెళ్తారు బ్రదరు అంటే ప్రియులరా, డిసెంబర్ 25 1992 డిసెంబర్ 25 1992 నేను పుట్టాను కనుక. ఎప్పుడు పుట్టానండి? డిసెంబర్ 25 1992 పుట్టాం. అయితే వారు క్రైస్తవులు అవటం మూలంగా ఆ రోజు ఎక్కడైతే నేను నా తల్లి నన్ను కంటూ వచ్చిందో ఆ హాస్పిటల్ అంతా కూడా క్రిస్టియన్స్ కనుక చాలా ఆర్భాటంగా వాటన్నిటిని కూడా అందరికీ కళ్ళకి రమ్యముగా అలంకరిస్తూ వచ్చారు. అయితే ఆమె అంటూ వచ్చింది, అంటే నేను పుట్టింది ఎలా అంటే ప్రియులరా, రండి ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం 16వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను ఎలా ఉన్నానంటే చూడ అసహ్యంగా ఉన్నా. ఏంటండి ఇప్పుడు బాగానే దుఃఖలెక్క ఉన్నారు, బలంగా ఉన్నారు, అసహ్యంగా ఉండటం ఏంటి అంటారా? అయితే నా తల్లి చిన్న వయసులో వివాహం అవటం మూలంగా ప్రియులరా, చిన్న వయసులో వివాహం అవటం మూలంగా 14 సంవత్సరంలోనే ఆమెకు పెళ్లి చేశారు. 15వ సంవత్సరానికి నేను జన్మిస్తూ వచ్చాను. అయితే ఎలా ఉన్నానంటే ఏలక పిల్ల. ఏ పిల్ల అండి? ఏలక పిల్ల వలె ఉండేవాడిని. ఎలా ఉండేవాడిని? ఏలక పిల్ల. అందుకోసమే నేను ఎప్పుడైనా మా తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాను అనుకోండి, ప్రభు నువ్వు చిన్నప్పుడు ఇంతే ఉండేవాడు, ఇదేంటి ఇంత పెద్దవాడిని ఇంత ఎలా ఉన్నాను? కాబట్టి అప్పుడు ఎలా ఉన్నానంటే అందరికీ అసహ్యంగా ఎలా ఉన్నానండి? అసహ్యంగా ఉన్నాను. కానీ ఈ అసహ్యమైనటువంటి వాడిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రియులారా రక్షించుకొని అనేకులకు దీవెనకరంగా మారుస్తూ వచ్చాడు. అయితే ఆ రోజు 2016 డిసెంబర్ 25వ తారీఖున మందిరంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక వాక్యం చెప్పడం అయిపోయింది. తర్వాత ఆ రోజు ఒకరు సాక్ష్యం పంచుకుంటూ వచ్చినప్పుడు ప్రియులారా ఆయన చెబుతూ వచ్చాడు, నేను ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నా బాధలలో, అదేవిధంగా అంతకంటే ప్రాముఖ్యంగా నా పాపపు స్థితిని అంతటినీ కూడా తొలగించి నన్ను రక్షించాడు. అయితే ఆయన ఎలా రక్షించాడంటే యోహాను రాసినటువంటి శుభవార్త, యోహాను రాసినటువంటి ఉపోద్ఘాతమే చూడండి. యోహాను రాసినటువంటి శుభవార్త 20వ అధ్యాయము 29వ వచనము. ఏం చేశాడంటండి? నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ఏమయ్యారంటండి?
ధన్యులు. ఆ మాట ఆయన చూపించి మీరు ధన్యులు అవ్వాలంటే అంటే ఒకే ఒక మాట, ప్రభు పిలవాలంటే ఎన్నో మాటలు అవసరం లేదు, ఒకే ఒక్క మాట నన్ను ఆకర్షించింది. ఏంటి ఆ మాట అంటే చూడక నమ్మువారు. కాబట్టి ఆ ధన్యత నేను పొందుకోవాలి, ఆ యొక్క ధన్యతను నేను పొందుకోవాలి. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎన్నెన్నో చేస్తూ వచ్చాను, అయితే ఈ చేసినవన్నిటి మూలంగా నాకు ప్రయోజనం లేదు. ఆ ధన్యత నేను పొందుకోవాలని చెప్పేసి ప్రభువుని నా సొంత రక్షకునిగా ఆ రోజు ఆనాడు మోకాల మీదకి వచ్చి నేను నమ్ముతూ వచ్చాను. నమ్ముతూ వచ్చిన తర్వాత ప్రియా స్నేహితులారా, నాలో ఉన్నటువంటి పాపపు స్థితిని అంతటిని కూడా మీకు చెప్పుటకును నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఏంటంటే ఇలా జరుగుతూ ఉండగా ఆయన పలకరించిన తర్వాత నాలో ఉన్నటువంటి లోపాన్ని, నాలో ఉన్నటువంటి పొరపాటుని, నాలో ఉన్నటువంటి పాపపు స్థితిని ఆయన నాకు చూపిస్తూ వచ్చాడు. ఎలా చూపించాడు అంటే రండి, మత్తయి శుభవార్త. ఆయనకి సాక్ష్యంగా నిలబడటం, ఆయన సాక్షిగా ఉండుట ఎంత గొప్ప భాగ్యమో. కనుక నేను సిగ్గుపడను, నేను చేసినటువంటి పాపాన్ని నలుగురి ఎదుట చెప్పుట్లో నేను సిగ్గుపడను. ఎందుకంటే నా నిమిత్తము కలవరి సిలువలో ఆయన ఉమ్ములించుకున్నప్పుడు ఆయన సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనము. ఒక్కరు చదవండి నాన్న, ఒక్కరు చదవండి. ఏంటంటండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఏమవుతాడంటండి, ఆమెతో. అదేంటండి, నేను శరీరంగా నేను ఆమెతో కలవలేదు కదా, నేను చూస్తూ వచ్చానంతే. ఆమె జుట్టు బాగుంది, ఆమె నుదురు బాగుంది, ఏమండి, అదేవిధంగా ఆమె చాలా చక్కనిదిగా ఉంది, కాబట్టి నేను అనుకున్నంత మాత్రాన ఆమెతో నేను వ్యభిచారం చేసిన వాడినా. అదేంటి, శరీరంగా కలవలేదు కదా, శరీరంగా నేను ఆమెతో లేను కదా, కానీ ఆమెతో నేను పాపం చేశానని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చానో, ఆయన సన్నిధిలో కూర్చున్న తర్వాత ఆ మాట, ఆ ధన్యత పొందుకోవాలని నేను ఎలా అయితే నిశ్చయించుకొని అక్కడ ఉన్న ఆ సమయంలో ప్రియులారా, ఆనాటి నుంచి బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడంటే, నీవు మోహపు చూపుతో చూసావే. ఆ రోజు నీవు బైక్ మీద వెళ్తూ అనేకమైన కాలేజీ పిల్లలు అలా వెళ్తూ ఉంటే వారిని అలానే తదేకంగా చూసుకుంటూ వెళ్ళావు కదా. అదేవిధంగా ఒక యవ్వని స్త్రీలు లేకపోతే ఏమండి ప్రియులరా, నేను ఎంత అంటే పాపినో చెప్పుకున్నట్టుకు నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఇలాంటి పాప స్థితి మీలో కూడా ఉన్నట్లయితే దాని నుంచి విడుదల పొందుతారని. అది ఎలా ఉంటుందంటే ఆకర్షణీయంగా, కళ్ళకు రమ్యముగా ఉంటుంది. అందుకోసం మనం చూడగలుగుతాం. ఆదికాండములో 3వ అధ్యాయంలో అవ్వకి ఆ పళ్ళు ఎలా కనపడ్డాయంటండి. ఈరోజు నీకు రమ్యంగా కనపడేది ప్రతి ఒక్కటి కూడా పాపమే. ప్రకృతిలో ఆకర్షణీయంగా కనపడే మొక్కలు ఎలా ఉంటాయంటే పాయిజన్. అదేవిధంగా ఆకర్షణీయమైనటువంటి కప్పలు, బల్లులు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రియులరా, ఎలా ఉంటాయి, పాయిజన్తో ఉంటాయి. కాబట్టి నా జీవితంలో కూడా నా కన్ను అనున్నది ఏం చేస్తూ వచ్చిందంటే ఆ ఆకర్షణీయమైనటువంటి స్థితిలోని తీసుకుని వెళ్తూ వచ్చింది. అప్పుడు దేవుడు గట్టిగా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పటి వరకు చాలా ఎన్నో అసభ్యకరమైనటువంటి కార్యాలు నా జీవితంలో నేను చేసుకుంటూ వచ్చానండి. ఏమండి, నా యొక్క 8వ తరగతి నుంచే లేదా 6వ తరగతి నుంచే నేను ఎలా వ్యవహరిస్తూ వచ్చేవాడినంటే చాలా తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రవర్తనలు. నా యొక్క 5వ ఏటలోనే అసహ్యమైన కార్యములను. ఏమండి, అందుకోసమే మనం చూస్తాం ఆదికాండములోనే 12వ అధ్యాయంలోనే ఏం చూస్తాం, బాల్యము నుండే ఎలా ఉన్నారు చదవండి ఆ మాట. బాల్యము నుండే. ఏమండి, నేను చిన్నపిల్లగాని కదా, నాలో ఏం పాపం ఉంటుందంటే లేదు అనటానికి వీల్లేదు. లోతు యొక్క సమయంలో కూడా చిన్నలో మొదలుకొని ముసలివారి వరకును పాపంలో జీవించిన వారుగా లేరా?
స్త్రీలని పురుషులని విభేదములు లేకుండా జీవిస్తూ వచ్చారు. కనుక నా బాల్యం నుంచే ఏమండి వీడియో ఉండేది, వీడియో ప్లేయర్ ఉండేది, టీవీ ఉండేది, చక్కగా తీసుకొని వచ్చి వీడియోలు చూసేది. ఏ వీడియోలు? అసభ్యకరమైనటువంటి వీడియోలు. ఎవరు చూడట్లేదు కదా, 4 గోడల మధ్య కదా నేను చేసేది. ఎవరు చూస్తున్నారు? ఎవ్వరూ చూడట్లే. ఈరోజు నీవు కూడా అలా అనుకుంటున్నావేమో. నీ ఫోన్ పట్టుకొని ఎవరికి కనబడకుండా, తల్లిదండ్రులకు కనబడకుండా, ఎవరికి అన్నదమ్ములకు దొరకకుండా నీవు రహస్య స్థలముల్లో చూడు ప్రతి ఒక్కటి కూడా. ఆయన అన్నాడు, రహస్య స్థలంలో చీకటిలో జరుగున్నది వెలుగులో. ఎక్కడంటండి? ఇప్పుడు నా సాక్ష్యాన్ని వెలుగులో పెట్టాడా, చీకటిలో ఉంచాడా? ఉంచాడా? ఎందుకోసం వెలుగులో ఉంచాడు? నా ద్వారా ఒకరు మారాలని, నా ద్వారా, నా సాక్ష్యం ద్వారా. సాక్ష్యం అంటే ఏమిటంటే ప్రభు నన్ను మార్చిన స్థితిని మీకు చూపించుట. కనుక నేను ప్రియులారా గమనించు, అలా ఉన్నప్పుడు, అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు గద్దిస్తూ వచ్చాడు. గద్దిస్తూ వస్తూ ప్రియులారా 6వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము ఇక్కడ అంటుంది, నీ దేహమునకు కన్నే నీ కన్ను ఎలా ఉండిన ఎడల, తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయును వెలుగుమయమయుండును. నీ దేహమంతయు కూడా ఎలా ఉంటుంది? వెలుగుమయమయుండును. దేవుడు నీలో నివసించాలి, దేవుడు నీతో ఉండాలి. దేవుడు నీలో ఉండాలి అంటే మొదట నీ కన్ను ఎలా ఉండాలి? మరి ఈరోజు ఎవరిని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ కన్ను ఎలా ఉంది? మీ చూపు ఎలా ఉంది? ఏమండి, సిస్టర్స్ అయితే షాప్లోకి వెళ్ళిన వెంటనే రమ్యముగా ఉన్న వాటికెళ్ళి వెళ్ళి వాటి రేటుని చూసి అమ్మో అంటారు. ఏమండి, అదే కొనాలని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలు లేదా పురుషుల విషయంలో మీరు ఎలా ఉన్నారు? మీరు కాలేజీకి వెళ్ళే సమయంలో, మీరు వెళుతున్న స్థలాలలో, మందిరాలలో కూడా, ఏమంటే మందిరాల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. కానీ అక్కడ కూడా పరిశుద్ధత అనేది లేకుండా పోతుంది. జాగ్రత్త. ప్రభు చూస్తూ ఉండగా, ప్రభు గమనిస్తూ ఉండగా నీవు నీ జీవితాన్ని సరిచేసుకోవాల్సిందిగా ప్రభు నామపేట మనవి చేస్తున్నాను. నన్ను పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారండి? దేవుడే పట్టుకున్నాడు. నేనైతే నా తండ్రికి దొరకలేదు, నా తల్లికి దొరకలేదు, నా అన్నదమ్ములకు దొరకలేదు. నా చుట్టూ ఉన్నవారు కూడా ఏమంటారంటే ప్రభు చాలా మంచివాడు. ప్రభు ఎవరంటండి? చాలా మంచివాడండి. అసలు బూతులే తిట్టడండి. కానీ బూతులు నేను పైకి తిట్టను. కానీ ఏమండి, బూతులు నేను పైకి తిట్టను. ఎక్కడ? హృదయంలో తిట్టుకుంటాను. పైకి మాత్రం చాలా వందనస్తులుగా ఉంటాను, లోన మాత్రము. అందుకోసమే బైబిల్ గ్రంథం అంటుంది, ఇర్మియాకు రాసినటువంటి గ్రంథం అంటుంది, హృదయము అన్నిటికంటే ఎలాంటిదంటండి? మోసకరమైనది. ఈరోజు యవనస్తులను కానీ, యవనరాణులు కానీ, ఈరోజు పెద్ద వయసస్తులు కానీ, ఎవరినైనా సరే ప్రియులరా ఏది మోసం చేస్తుంది? స్నేహితుని కంటే, ఏమంటే తల్లిదండ్రుల కంటే, వీరందరికంటే కూడా వారి హృదయమే మోసం చేస్తుంది. ఏమంటుందంటే ఇది చాలా బాగుంది కాబట్టి దీనివైపే వెళ్ళి ప్రయాణించాయి. కాదు. ఈరోజు దేవుని అంగీకరించినటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి మీరు, దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి మీరు దేవుని యొద్దకు రావాలి. నేను కూడా అలానే దేవుని యొద్దకు వచ్చినప్పుడు నా కన్ను ఎలాంటి పాప స్థితిని కలిగి ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అలా జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను జన్మతా పాపిని, కర్మతా పాపిని, నిజమే ప్రభువా నేను అనేకమైనటువంటి కార్యములను నేను జరిగిస్తూ వచ్చాను. ఏమండి, ఇంకొక విషయం చెప్పనా, నా తండ్రి ఎంతగానో, నా తల్లి ఎంతగానో కష్టపడి డబ్బులు ఇస్తూ వచ్చింది. డబ్బులు ఇస్తూ వచ్చినప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు అండి 9:30 తర్వాత ఉండేటటువంటి షోలకి వెళ్ళాను. 9:30 తర్వాత ఉండేటటువంటి షోలకి. అంటే నా జీవితాన్ని ఎంత భయంకరంగా నేను నష్టపరుచుకుంటూ వచ్చాను. అదే ఒకవేళ ప్రభువు గనుక నన్ను సంధించకపోతే, ప్రభువు గనుక నన్ను ఆకర్షించకపోతే, ప్రభువు గనుక నన్ను రక్షించకుండా ఉన్నట్లయితే ఈరోజు నేను ఇక్కడ నిల్చుండేవాడిని కాదు, ఎక్కడో చింపురి గుడ్డలు వేసుకొని, లేకపోతే భయంకరమైన అజ్ఞానపూరితమైనటువంటి దశలో నేను ఉండేవాడినేమో.
కనుక ప్రియులారా, ఈరోజు మీ ఎదుట ఇలా చెప్పగలుగుతున్నాను అంటే అది ప్రభు నన్ను ప్రేమించి నన్ను రక్షించి ఆయన వాక్యమును చేత నన్ను సంధిస్తూ వచ్చాడు. అయితే ఇంకొక విషయాన్ని ఎలా ఆయన మరలా నన్ను ఎలా పట్టుకుంటూ వచ్చాడంటే ప్రియులారా, రండి, ఎలా నేను తీర్మానం తీసుకున్నానంటే రండి, యోబు గ్రంథం 30వ యోబు గ్రంథం. ఎప్పుడైతే దేవుడు అలా మాట్లాడుతూ వచ్చిన తర్వాత నేను ఒక తీర్మానం తీసుకుంటూ వచ్చాను. 31వ అధ్యాయము 1వ వచనము. నా కన్నులతో నేనేం చేసుకుంటున్నానంటే నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగ చూచెదను, కన్యకను చాలండి, కన్యకను నేనెలా చూచెదను. కాబట్టి నేను వర్తమానం చెప్పినా ఏది చెప్పినా బ్రదర్స్ వైపే తిరగడానికి ఇష్టపడతాను. ఏమో శత్రువుడు ఎక్కడ బలహీనపరుస్తాడు. అదేవిధంగా ఆ రోజు నుంచి తీర్మానం తీసుకున్నాను, ఎవరి స్త్రీ వైపు కానీ కన్యక వైపు కానీ నేను చూడడానికి ఇష్టపడకుండా ప్రభువులో నేను ఎదుగుతూ వచ్చానండి. ఒక తీర్మానం తీసుకున్నాను, దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకుని బ్రతుకుట్లో కలిగేటటువంటి సంతోషం వేరు ప్రియులారా. ఇంకా నీ జీవితంలో దేవుడు ఏ తప్పిదములు ఏ పొరపాట్లు నీకు చూపిస్తూ ఉన్నాడో దాని విషయంలో నేనును మనం ఏం చేసుకోవాలంటే తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ప్రభు నిన్ను సంధించినప్పుడు, ప్రభు నీతో మాట్లాడినప్పుడు, ప్రభు నీలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపిస్తూ వచ్చినప్పుడు ప్రియులారా, మీరు తీసుకోవాల్సింది ఏంటంటే తీర్మానం. ఏం తీసుకోవాలి? యోబు ఏం చేస్తున్నాడు? నేను కన్యకను ఎలా చూసేదను, నా కంటితో నిబంధన చేసుకుంటున్నాను. ఈరోజు నీవు నీ చేత్తో, ఈరోజు నీ నోటితో, ఈరోజు నీ యొక్క ప్రతి పనితో కూడా ఏదేది నిన్ను అభ్యంతరకరం చేస్తుందో, అవును కదా, గుడ్డివాడివై ఉండి పరలోకము చేరుట, ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరిచిన ఎడల, అవునా, నీ కన్నును పెరికివేసిన ఎడల అది మేలు. ఒకవేళ నీ చెయ్యి అభ్యంతరపరిస్తే ఒక చేత్తోనైనా పరలోకం వెళ్ళొచ్చు. కాబట్టి ఆ భాగ్యం నాకు కావాలి. ఈరోజు ఎంతమందికి కావాలి? ప్రభు దయచేయు ఆ రక్షణ ద్వారా కలుగు ఆ భాగ్యం ఎంతమందికి కావాలి? కాబట్టి ప్రియుడ, తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను సంధిస్తూ ఉండగా తీర్మానం తీసుకో. నన్ను రక్షించాడు, నిలువెత్తి సాక్షిగా నేనున్నాను. ఇక్కడ ఎప్పుడూ కూడా ఎవరైనా చాలా వరకు అనుకుంటారు, క్రైస్తవంలోకి రావాలంటే డబ్బు ఇస్తేనేమో, ధనం ఇస్తేనేమో, లేకపోతే వాళ్ళు వస్తువులు ఇస్తారు, అవి ఇస్తారు. అవేమీ కాదు. ఆత్మరక్షణ ఇస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు ప్రభు. కనుక దాని కొరకై ప్రభువుని అంగీకరించాలి. కనుక ప్రియులారా, చాలా లోకంలో ఏమనుకుంటారంటే క్రైస్తవంలోకి మార్పు చెందుతున్నారంటే డబ్బులు ఇస్తారేమో. డబ్బులు కాదు ప్రియులారా, ఇది అసత్యమైనటువంటి ప్రచారం. డబ్బుల కంటేను కూడా దేవుడు దొరుకుతాడు. దేవుడు దొరికినట్లయితే మనకి ఎంతో క్షేమము. కనుక అటు క్షేమస్థితిలో నేను అలా ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే 2016 డిసెంబర్ 25న ఆ తీర్మానం తీసుకున్నాను, ఆ తర్వాత ఒక 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడ ఉన్నటువంటి దైవజనులు, దైవ సేవకులు, ఎవరైనా రక్షణ పొందే వాళ్ళు ఉన్నారా, డిసెంబర్ 25వ తారీఖున చేతులు ఎత్తమంటూ వచ్చినప్పుడు నేను ఎత్తుతూ వచ్చాను. 3 దినములు ఉపవాసం ఉండి 3వ దినమున నేను బాప్తిసం పొందుతూ వచ్చాను. బాప్తిసం పొందిన తర్వాత ఒక 4 నెలలు ఉద్యోగం లేకయే ఉన్నాను. ఒక 4 నెలలు ఏం లేకుండా ఉన్నానండి, ఉద్యోగం లేకనే ఉన్నప్పుడు ప్రభు నాకు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్లో ప్రియ సౌదీ సోదరులారా, ఏరోస్పేస్ కంపెనీలో డేబరింగ్ సెక్షన్, ఫిట్టింగ్ సెక్షన్ అంటారు, ఆ సెక్షన్లో 12,000 జీతంతో నేను ఉంటూ వచ్చాను. అయితే నా యొక్క ఆశ ఏమిటంటే, నా కోరిక ఏమిటంటే, ఆదివారం రోజు ప్రభు యొక్క సన్నిధిని విడవటానికి వీల్లేదు. ఆదివారం రోజు ఏం విడవటానికి వీల్లేదు? ఏమండి, ఏంటిది? ప్రభు సన్నిధిని విడవటానికి వీల్లేదు. కనుకనే నేనేం చేస్తున్నానంటే, ఆదివారం రోజు కూడా వర్కింగ్ డే, సోమవారం మాత్రము ఆఫ్. సోమవారం ఏంటిదండి? ఆఫ్. అయితే ఆదివారము పర్మిషన్ తీసుకొని పరుగున ఆదివారం రోజు సెలవు పెట్టి పరుగున వెళ్ళేవాడిని. ఎలా అంటే ప్రియులారా, 10 గంటలకు ఆరాధన అయితే
9:30 లేదా 9:45 మందిరం దగ్గరికి వచ్చేవాడిని. అంటే ఈ ఆశ దేని వలన? దేవుడు నన్ను రక్షించిన స్థితిని బట్టి ఆ విధంగా నేను వస్తూ వచ్చేవాడిని. అలా వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో నన్ను బలపరిచాడు, వాక్యంలో నన్ను నిలవబెడుతూ వచ్చాడు. అయితే ప్రియులారా, డీబ్రంగ్ సెక్షన్లో పనిచేస్తూ ఉండగానే అనేకమైనటువంటి శ్రమలు. వారు అనేవాళ్ళు, మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, మందిరానికి వెళ్ళకపోతే ఏమన్నా డబ్బులు పోతాయా, లేకపోతే మన మాణిక్యములు ఏమైనా పోతాయా, పోకపోతే ఏమైంది అంటే, ఒక్కరోజు గడుపుట 1000 దినముల కంటే ఆ శ్రేష్టకరమైనటువంటి దినాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి? లోకంలో కలిగేటటువంటి ధనధాన్యముల కంటే. అందుకోసం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏమండి, లోకంలో మీరు ధనమును సమకూర్చుకొనవద్దు, అవి చిమ్మటయును తుప్పును తినివేగా. కాబట్టి నేనును యవ్వన దశలో ఉన్నటువంటి నేనును మనము ఎవరి యొక్క ధనమును కూర్చుకోవాలంటే పరలోక సంబంధమైనటువంటి ధనమును కూర్చుకోవాలి. నేను పరుగున వెళ్ళి ప్రభు సన్నిధిలో ఉండేవాడిని. అలా ఉంటూ వచ్చిన సందర్భాలలో ప్రియులారా, ఉద్యోగంలో సరిగా అంటే వారు శాలరీ సరిగా ఇవ్వకపోవటం మూలంగా నాకు డ్రైవింగ్ కూడా వచ్చు కనుక డ్రైవింగ్ చేస్తూ వచ్చాను. ఊబర్ అదేవిధంగా ఓలా క్యాబ్లో నేను పనిచేస్తూ వచ్చినప్పుడు ఒక దృశ్యాన్ని అక్కడ నేను గమనిస్తూ వచ్చాను. అది అర్ధరాత్రి 12 అవుతుంది, అర్ధరాత్రి 12, 11 అలా అవుతుంది. అలా అవుతున్న సమయంలో ఒక రైడ్ వచ్చింది. అలా అవుతున్న సమయంలో ఏమొచ్చిందండి, ఒక రైడ్ వచ్చిందని వెళ్ళిన తర్వాత ప్రియులారా, అవి క్లబ్లు మాదాపూర్లో ఏముంటాయంటే ఎక్కువగా క్లబ్లు ఉంటాయి. అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ను, పాపము ఎంతగా వారిని పతనం చేసిందో, అదేవిధంగా వారి తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో క్రమశిక్షణతో అక్కడ పంపించిన తర్వాత వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో చెప్పడానికి మాత్రమే చెబుతున్నాను. కానీ ప్రియులారా, అదేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం కాదు. కాబట్టి అలా వెళ్ళిన తర్వాత ఇద్దరు పురుషులు ఒక స్త్రీ ఆమె పీకల దాకా తాగింది. అప్పుడు వరకు తెలియదు ఆడవారు తాగుతారనే విషయం, అప్పుడు వరకు కూడా నాకు తెలియదు ఆడవారు తాగుతారని. అయితే పీకల వరకు తాగి ప్రియులారా ఏం చేస్తూ ఉందంటే, సోయలేదు. ఆ ఇద్దరు పురుషులు తీసుకొని వచ్చి ఆమెను కారులో కూర్చోబెట్టారు. ఒకతనేమో ముందు కూర్చున్నాడు, ఒకతనేమో వెనక్కి కూర్చొని ఎక్కువగా తాగేసేసింది అని చెప్పేసి అలా అంటూ సంభాషణ జరుగుతూ వచ్చింది. వారిని అక్కడ దింపిన తర్వాత రైడ్ ముగిసిన తర్వాత ప్రభు ఆ రైడు ఆగిన తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా, ఈ యొక్క పరిస్థితి ఏంటి, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి యవ్వన ప్రాయంలో ఈ విధంగా చెడిపోతూ ఉన్నారు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ వచ్చాను. కాబట్టి నేను రైడ్ ప్రారంభించిన ఏ పనైనా ప్రార్థన చేయకుండా ఏ కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడను. అయితే అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఉన్నటువంటి ఏరియాలో కూడా నాతో పాటు రూమ్లో ఉండేవారు కూడా త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారకులు, ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగిన వారే ఉన్నారు. అయితే వారి మధ్య కూడా నా భక్తిని కాపాడుకుంటూ దేవునికి సాక్షిగా వారికి కూడా ప్రభువుని నమ్ముకోండి, ప్రభు ఎంతో గొప్ప కార్యములు మీ జీవితంలో జరుపుతాడని చెప్పేసి అలా వారిని కూడా ప్రభు యొద్దకు నడిపించడానికి ఇష్టపడేవాడిగా ఉంటూ వచ్చాను. అయితే అలా ఉంటూ ఉన్న సమయంలో దేవుడు నన్ను సేవకే సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేని కొరకు? సేవ కొరకే సిద్ధపరుస్తూ ఉన్నాడండి. ఎలా అంటే రండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము. అయితే ఒక తెలియనటువంటి వేదన హృదయంలో, ఒక తెలియనటువంటి ఆవేదన, అదేవిధంగా నాకు తెలియకుండానే రైడ్ ఆఫ్ చేసి అలా కూర్చున్నప్పుడు నాకు తెలియనటువంటి దుఃఖం నాలో కలుగుతూ వచ్చేది. ప్రభు అలాంటి దుఃఖాన్ని, అలాంటి వేదన నా హృదయంలో ఉంచుతూ వచ్చాడు. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి 43వ అధ్యాయము 5 నుంచి చూడండి ప్రియులారా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును,
ఉమ్, 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 ఉమ్. వారిని పుట్టించిన వాడిని ఎవరంటండి? నేనే. ఈ మాట పలుకుతూ అదే మొదటి అధ్యాయం, అదే 43వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అయితే యాకోబు యెహోవా ఆయన ఏం చేశాడు? నన్ను విమోచించి ఉన్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తువు. ఏమన్నాడండి ఆయన? నీవు నా సొత్తువు, పేరు పెట్టి పిలిచున్నాను. మొదటగా నిన్ను విమోచించాను, రక్షించాను, భయపడొద్దు. ఈ పరిస్థితులన్నిటిని బట్టి, చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎప్పుడైనా సరే మనం ఆత్మీయులమై ఉండి చుట్టూ ఆత్మీయులు కానప్పుడు ఒకవేళ పడిపోయే అవకాశాలు ఉంటాయంటారా? ఉండవంటారా? ఎంతమంది ఆత్మీయులు పడిపోలేదో, ఎంతమంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోయి లోకంలో చేరి వారి జీవితాలను ఎందరో నష్టపరుచుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలా మాట్లాడుతూ వచ్చిన సమయంలో, ప్రభువా మరి నేను ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే, ప్రభు చెబుతూ వచ్చినటువంటి మాట, నీ స్వగ్రామమునికి వెళ్ళు అన్నాడు. అలా స్వగ్రామమునికి వెళ్ళిన తర్వాత అక్కడనే మా అమ్మగారు రక్షింపబడినటువంటి సేవకులు ఉన్నారు. ఆ సేవకుల దగ్గరనే నేను పరిచర్య చేస్తూ వారికి సహకారంగా ఉంటూ వచ్చాను. అయితే ప్రభు ఒక మాటను నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, అపోస్తల కార్యాల గ్రంథము ఆ యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు పదే పదే నాతో మాట్లాడుతూ వచ్చాడు. రండి, మా అమ్మగారు రక్షింపబడినటువంటి మొట్టమొదటిగా రక్షింపబడినటువంటి సహవాసం హెబ్రోన్ కాదు, అది ఇండివిజువల్గా స్థాపింపబడినది. అయితే ఆయనకి సహకారంగా నేను ఉంటూ వచ్చిన సమయంలో దేవుడు పదే పదే నాతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము, ఏమండి 42వ వచనము, సహవాసమందును రొట్టె విరుచుట ఎందును. ఇక్కడ ఏంటంటండి, ఎడతెగ, అందుకోసమే మీరు అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది. అంటే ఈ అనుభవం ఎక్కడుంది? ఇంకొక విషయం ఏంటంటే, వారు కూడుకున్న ప్రతిసారి కూడా ఏం చేస్తూ వచ్చేవారంటే, ప్రతిసారి రొట్టె విరిచేవారు. కానీ ఇండివిజువల్ సంఘాల్లో ఎలా ఉండేదంటే, నెలకి ఒక్కసారి అండి. అయితే ఆ నెలకు ఒక్కసారి. అయితే ప్రభు ఈ మాటను పదే పదే నాతో మాట్లాడుతూ వచ్చిన ఈ సమయంలో, అప్పుడు మా అత్తయ్య గారు నందిగామలో ఉండేవారు. మా అత్తయ్య గారు ఎక్కడండి? నందిగామలో ఉండేవారు. ఆ నందిగామ ప్రాంతంలో నందిగామలో హెబ్రోన్ ఆర్టీసీ అంటే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది హెబ్రోను. ఆ హెబ్రోను నడిపింపబడుతూ వచ్చారు. ఆ సమయంలో నేను వెళ్తూ వచ్చినప్పుడు, ఇలానే ఆదివారం రోజు వచ్చి కూర్చున్నప్పుడు ఆ యొక్క, అంటే ఎప్పుడైనా సరే మొదటి ఆదివారమే కదా రొట్టె విరిసేది, కానీ ఇక్కడ వీరు 3వ ఆదివారం కూడా రొట్టె విరుస్తున్నారు. ఇదేంటి అని చెప్పేసి అడిగినప్పుడు వారు చెబుతూ వచ్చారు, ప్రతి ఆదివారము కూడిన ప్రతిసారి మేము రొట్టె విరుస్తాం. ఆ విధంగా అయితే నేను నడిచేటటువంటి బాట, అయితే నేను రక్షింపబడ్డాను, అదేవిధంగా దేవుని యొక్క పనిలో ఉన్నాను, కానీ సరైన విధానంలో లేనని చెప్పేసి గ్రహించి, అప్పుడు నేను హెబ్రోన్ ఫెలోషిప్కి అంటే అక్కడ ఉన్నటువంటి హెబ్రోన్ వారి ద్వారా నేను ఇంకా పరిచర్యలోను, అదేవిధంగా సంఘములో కూడుట, ఈ విధంగా ఆ యొక్క సహవాసానికి అంటుకట్టబడుతూ వచ్చాను. అలా అంటుకట్టుబడుతూ వచ్చినప్పుడు మోషే గారు, అంటే ఎలీషా గారు యొక్క కుమారుడైనటువంటి మోషే గారి యొక్క పాపనే నేను వివాహం చేసుకుంటూ వచ్చాను. అయితే నా వివాహం విషయంలో కూడా దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, ప్రియా యవన బిడ్డ, రక్షింపబడినటువంటి ప్రియా సోదరులారా, మీకు ఏ అక్కర కలిగినా, మీకు ఏ అవసరత కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా, మనలో మొట్టమొదటిగా మనం ఎవరి యొద్దకు రావాలంటే ప్రభు యొద్దకు రావాలి. ఎవరి యొద్దకు రావాలి? అది వివాహం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా సరే మనం ఎవరి యొద్దకు రావాలి?
ప్రభు యొద్దకే రావాలి. నేను ఏ అవసరం ఉన్నా, ఏ అక్కర ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఎవరి యొద్దకు రావడానికి ఇష్టపడతానంటే ప్రభు యొద్దకు రావడానికే ఇష్టపడతానండి. కాబట్టి ఎప్పుడైతే ప్రభు మరి నా వివాహం విషయమై మీరు సిద్ధపరిచింది ఏంటి అని చెప్పేసి నేను అడుగుతూ వచ్చినప్పుడు ఆయన ఒక దర్శన రూపంలో ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఏమన్నాడంటే, మీ ఇంటికి ఒక 2 బైకులు వస్తాయి. ఆ 2 బైకులు ఒక బైక్ వెనుక భాగమున ఏమండి పౌలు గారు పత్రిక రాస్తూ చివరిలో ఇలా ఉంటుంది కదా ముద్రిక, వందనములు అనేది. ఆ ముద్రిక కలిగినటువంటి స్టిక్కర్ కలిగిన వారు వచ్చారు. వారే మోషే. మా మామయ్య గారు మీకు చాలా వరకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. వారు వచ్చారు. వారు వచ్చి దైవకంగా మా యొక్క విధానం చూసి, అదేవిధంగా దేవునిలో ఉన్నటువంటి దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి ఆశను చూసి వారి యొక్క దేవుని చిత్తానుసారంగా వారి పాపను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అంటే వివాహం చేసుకుంటూ వచ్చాం. అలా ఈరోజు వరకు ఇప్పుడు వరకు కూడా ప్రతి పనిలో, ప్రతి అవసరతలో, ప్రతి అక్కరలో ప్రభు యొద్దకు రావటమే నేర్చుకుంటూ వచ్చాను. అదేవిధంగా నా పరిశుద్ధతను కాపాడుకున్నట్టు కొరకాయ, నా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకున్నట్టు కొరకాయ నేను ఎంతో ఆశ కలిగిన వాడిని ఉంటూ వచ్చాను. పిల్లరా, దేవుడు ప్రతిదీ ఒకదాని వెంబట ఒకటి రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత సేవకు పిలుస్తూ వచ్చాడు. సేవకు పిలిచిన తర్వాత అంటే ఎందుకు నేను అడుగుతూ వచ్చానంటే వివాహం విషయమై, అయ్యా మరి నేను సేవ చేయాలి అంటే, పరిచర్య చేయాలంటే వివాహం అయితేనే. ఏమవుతానంటండి? వివాహము అయితేనే. కాబట్టి వివాహం అవ్వాలి కనుక, వివాహం అయితేనే పరిచర్యలో కుటుంబంగా చేయాలి. కాబట్టి ఆ నియమం ఉంది కనుక ఆ నియమం కొలది అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు నాకు ఏమండి తన చిత్తానుసారమైన బిడ్డను నాకు వివాహం విషయమై సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈరోజు ఎంతమంది యవ్వన బిడ్డలు వివాహం లేక ఉన్నారో వారు కూడా, మీరు కూడా మీ జీవితాలలో ప్రభువా నాకు వివాహం విషయమై అయ్యా నన్ను సిద్ధపరచండి, నాకు కావాల్సినటువంటి సాటైన సహకారిని అనుగ్రహించండి అని చెప్పేసి ప్రార్థన చేసుకునే అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఎందుకు ఇది నవ్వటానికో లేకపోతే ఇంకో దానికో కాదు. మీ జీవితంలో, మా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన అన్నది ఎంతో ఆవశ్యకమైనది. దేవుడు అంచెలంచెలుగా ప్రియులారా ఆయన నడిపిస్తూ ఉంటాడు. కనుక నా పాప స్థితి అంతటినీ కూడా కడిగి శుద్ధీకరించి ఈరోజు మీ ఎదుట సాక్ష్యంగా నిలబెట్టారు. ఎవరైనా ఇంకా పాపంలో, లోకములో, లోకానుసారమైనటువంటి విధానంలో ఇంకా ఎవరైనా బ్రతుకుతూ ఉన్నట్లయితే, మీ జీవితాలను అలానే గడుపుతూ ఉన్నట్లయితే, దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పటికీ, ఇంకా దేవుడు మిమ్మల్ని గద్దించినప్పటికీ దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా ఈ క్షణమైన ప్రభు యొద్దకు రండి. ఒక్క మాట, చివరిగా ఒక మాట మీకు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము చివరిగా ఒక మాటను చూపించి ముగించుకుంటాను సాక్ష్యం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపమును మానలేని కనులు గనవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కలుపుచు లోభిత్వమందు సాధకమును చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి. కాబట్టి నేనును శాపగ్రస్తులమై ఉండకూడదని ఈరోజు నా సాక్ష్యాన్ని మీకు వినిపించడానికి గల కారణం, ఈరోజు ఇలా నిలవబడడానికి గల కారణం ఏంటంటే మీరు శాపగ్రస్తులు అవ్వకూడదని. ఎవరి చేత శాపగ్రస్తులు? మనుషుల చేత శాపగ్రస్తులు అయితే పర్లేదు, కానీ దేవుని చేత శపింపబడిన వారైతే వారి కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాయంటే ప్రియులారా, ఆరనటువంటి అగ్ని. ఏమంటే యుగములు అక్కడ కాలవాల్సినటువంటి పరిస్థితి. ఆత్మకు ఏమీ లేదంటే చావు లేదు. ఏమీ లేదంటే ఆత్మకు, శరీరానికైనా అది కొన్ని దినములైతే కుళ్ళిపోతుంది, కానీ ఆత్మకు ఏమీ లేదు, చావు లేదు. కనుక నీ ఆత్మ నరకంలో పడి ఏమండి ఆ యొక్క వేదనకరమైనటువంటి అనుభవంలో ఉండటము దేవునికి ఇష్టం లేదు. కనుకనే నన్ను రక్షించాడు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని మీ ఎదుట నిలిపాడు. అన్న జోసెఫ్ అన్న ఫోన్ చేసి, నిన్నటి దినమున జోసెఫ్ అన్న ఫోన్ చేసి, అన్న మీరు రావాలి. అయితే అంతకు ముందు నుంచి దేవుడు ప్రేరేపణ ఏంటంటే ప్రియులారా,
నీవు రేపటి దినమున సాక్ష్యం పంచుకోవాలి, ప్రేరేపణ. అయితే జోసెఫ్ అన్న అలా 2 గంటల 30 నిమిషాలు ఫోన్ చేసి, అన్న మీరు సాక్ష్యం పంచుకోవాలి అన్నారు. అయితే సరే అన్న, తప్పక సాక్ష్యం పంచుకుంటానని చెప్పేసి మీ ఎదుట ఈ విధంగా నిలబడుతూ వచ్చాను. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. కనుక ప్రియులారా, ఎవరైనా ఇంకా మీరు శాపగ్రస్తులై ఉండుటికి ఇష్టపడుతున్నారా? లేక లేదు నేను శాపగ్రస్తుడనై ఉండను, దేవుడి చేత శపింపబడిన వాడనై నేను ఉండను. ఎలా ఉంటుందో తెలుసా? లోతు దినములలో ఉండునట్లుగా. ఎలా అంటండి? లోతు దినములలో ఉండునట్లుగా. నోవాహు కాలము ఏమండి, లోతు దినములలో లోతు ఉన్నటువంటి ప్రాంతమంతయును కూడా లోతు చెప్పినటువంటి సువార్తను వెనకయే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినప్పుడు అగ్ని గంధకముల చేత ఇప్పటికీ బూడిదగానే ఉందండి. అది ఇంకా భూమిపై సాక్ష్యంగానే ఉంది. కనుక అలా అవ్వకమునిపే, అలా నీ జీవితం కాకమునిపే, నీ ఆత్మను కోల్పోకమునిపే ఈనాడే రక్షింపబడవలసిందిగా ప్రభు నామపడి మనవి చేస్తున్నాను. మోకాళ్ళ వెనుక వచ్చేసి ఎవరైనా తీర్మానం తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే, నిజమే ప్రభువా నేను పాపిని, నిజమే ప్రభువా నేను పాపంలో ఉన్నవాడినే, నాకు ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు అయ్యా, నేను రహస్యమైన స్థలాలలో నేను పాపము చేస్తూ వచ్చాను. ఫోన్ తీసుకొని, అదేవిధంగా సెల్ ఫోన్లు అనేకమైన విధాలుగా నేను పాపం చేస్తూ ఉన్నాను. నా తండ్రికి తెలియకుండా, నా తల్లికి తెలియకుండా, నా అన్నదమ్ములకు తెలియకుండా, నా ఇరుగు పొరుగు వారికి తెలియకుండా రహస్యమైన గదులలో, రహస్యమైన చోట్ల నేను పాపిగా ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించువా అని హృదయపూర్వకంగా అడగగలిగినట్లయితే ప్రభు మిమ్మల్ని క్షమించుటకు, నన్ను క్షమించినటువంటి దేవుడే మిమ్మల్ని క్షమించుటకు సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే ఏమంటే వెండి బంగారములు నేను కోరట్లేదు, కానీ ఆయన విరిగి నలిగిన హృదయమును కోరుతున్నాడు. నీ హృదయం నలిగినట్లయితే, నీ హృదయం విరిగినట్లయితే ఈనాడే, ఈరోజే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. కనుక నేడే రక్షణ పొందుకోవాల్సిందిగా ప్రభు నామపేట మనం చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు దీవించబడును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచును గాక. ఆమేన్. కొరకై చింతలపూడి వచ్చినటువంటి దైవ సేవకులు ఆనందరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆనందరావు గారు.